కూడా దీనిపైన విచారించి రిపోర్ట్లు అందించాయి. సో ఈ యొక్క రవికుమార్ ఎవరైతే పరకామణిలో చోరీ చేస్తూ డాలర్లను చోరీ చేస్తూ ఆయన పట్టుబడ్డాడు. సో ఆ నేపథ్యంలోనే ఆయన పైన కేసు నమోదైంది. తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. సో ఈ ఎపిసోడ్లో లోక్ అదాలత్తు ఎలా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ఒత్తిళ్లు దీని వెనుకున్నాయి, రవికుమార్ టీటీడీకి సమర్పించినటువంటి ఆస్తులు విలువెంత, అంతటి విలువ కలిగిన ఆస్తులు ఆయనకి ఎలా వచ్చాయి, సో ఆ రవికుమార్ సంబంధించినటువంటి ఆస్తులు ఇంకెవరైనా పేర్లపైన రిజిస్ట్రేషన్ జరిగాయా, ఇవన్నిటి విషయాలపైన ప్రస్తుతం ఏదైతే తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాసులు వేసినటువంటి పిటిషన్తో మొత్తం వ్యవహారం అంతా దీనిపైన కేసు నమోదు కావడం, విచారణ జరుగుతుండడం ప్రస్తుతం కొనసాగుతూ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అనేక మలుపులు కూడా తిరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సంబంధించినటువంటి విషయంలో కొంతమంది అధికారులకు సంబంధించిన వారిపైన కూడా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటుగా ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే అప్పట్లో రవికుమార్ సంబంధించినటువంటి చోరీ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా సీసీటీవీ విజువల్స్లో చూసి పట్టుకున్నటువంటి ఎవరైతే అప్పట్లో విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్, ఆయన విచారణకు వస్తూ కూడా రైల్వే సిఐగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మృతి చెందాడు. ఈ అనుమానాస్పద మృతిపైన ఇప్పటికీ కూడా వారి కుటుంబీకులు ఇది హత్యగా ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా విచారణ చేశారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుతం దీనిపైన ఇక రంగంలోకి ఈడీ కూడా రాబోతోందా, ఐటీ వీరందరూ కూడా అసలు మొత్తం ఈ ఎపిసోడ్ సంబంధించినటువంటి విషయం పైన ఏ రకంగా ఇన్వాల్వ్ కాబోతున్నారు, ఏ రకంగా సిఐడితో వీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కేసును విచారించబోతున్నారు అనేది ఇప్పుడు ఒక కీలకంగా మారబోతున్నటువంటి తరుణం. ఎందుకంటే ఇది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దేవదేవునికి ఎంతో భక్తి శ్రద్ధలతో ముడుపులు చెల్లించేటువంటి కానుకలు, ఈ కానుకలు ఈ రకంగా చోరీకి గురవడం అనేది మొత్తం భక్త కోటిని కూడా కలించి వేసినటువంటి ఘటన. అయితే ఇంకోవైపు రాజకీయంగా కూడా ఇది మంటలు రాజేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇది అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో జరిగినటువంటి దొంగతనం ఇది. ఆయన ఇటీవల మాట్లాడుతూ కూడా ఇది ఒక చిన్న కేసు అనేటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. అలానే రవికుమార్ కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు, ఇలా అనేక రకాలైనటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఇవాళ హైకోర్టు కూడా ఆదేశించింది. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రభావం ఏంటి, ఇక దీంతో పాటుగా సతీష్ కుమార్ పోస్ట్ మార్టం సంబంధించిన విషయం పైన కూడా హైకోర్టు ఎలా రియాక్ట్ అయింది, సో ఈ కేసు సంబంధించినటువంటి విచారణ ఎక్కడి వరకు వచ్చింది, వీటన్నిటిపైన కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు జాయిన్ అయ్యారు. అట్లనే అనంతపురం నుంచి కూడా సతీష్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఒకసారి మనం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారి దగ్గరికి వెళ్దాం. రామారావు, చెప్పండి, ఏంటి అసలు హైకోర్టు ఇవాళ ఆదేశాలు ఏంటి, వీటి